Watch full episodes on Jio Hotstar. ఆకాశం నుండి ఈ మెరుపులు, బయట నుండి ఈ శబ్దాలు శత్రువు అటాక్ చేశాడేమో అనిపిస్తుంది. మీసం మేలేసి ఎవరా బుద్ధిలేనోడు ఇంత గట్టిగా హారన్ కొడుతున్నాడు? ఓహో, ఈ కదులుతున్న బ్యాండ్ బాజా ఎవరబ్బా? నేను చూస్తాను ఆంటీ. హలో అంకుల్, మీరు ఎవరిని కలవాలి? అయ్యో, వీళ్ళకి ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, అది అంకుల్, అది మెరుపులు మెరుస్తున్నాయి కదా, అందుకే. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చూడు బాబు, ఈ కుర్తీ మ్యాన్షన్ నేను కొన్నాను. మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. కుర్తీ మ్యాన్షనా? ఇది విభూతి మ్యాన్షన్ అంకుల్. అయ్యో, మీరు తప్పు అడ్రస్కి వచ్చేసారు. అది ముందున్న లైన్లో ఉంటుంది. మీరు మా నైబర్ అన్నమాట. అయితే పొరపాటున మిస్టేక్ అయిపోయినట్టుంది బాబు. ఈ వంకతోనైనా మిమ్మల్ని కలిసినట్టుంటుంది. చాలా సంతోషం. నేను జురావర్, అది టామీ. హలో జురావర్ అంకుల్. ఓహో, ఇది టామీయా? అర్థమైంది. టామీ చాలా క్యూట్ గా ఉంది. చూడు బాబు, చూడు బాబు, నా పేరు టామీ, దీని పేరు జురావర్. అర్థమైందా? అయ్యో గప్పు, అయ్యో ఈ డాగి. ఇది డాగియా లేక నీటి బెలూనా? ఓహో నో, ఎంత పని చేసింది! డాగి లోపలికి దూరిపోయింది. దాన్ని పట్టుకోండి. ఎక్కడికి పోయింది? అయ్యో, ఆ డాగి ఇంటిని ఎలా చేసేసిందో. ఇది డాగియా లేక డైనోసారా? నన్ను తినేస్తావా ఏంటి? గప్పు, ముక్కలు ముక్కలు అయిపో, పారిపో. ఇప్పుడు గప్పును వదిలేసి నా వెంట పడుతుంది. అయ్యో మమ్మీ, బతికిపోయాను. పదండి జెంట్లమెన్, ఒకసారి మీ ఇల్లు చూసొద్దాం. చాలా బాగుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. టామీ అంకుల్, మీ జురావర్ని పిలవండి. అది అన్నిటినీ పగలగొట్టేస్తుంది. నా జురావర్ చాలా అల్లరిది, ఆడుకుంటుంది అంతే. ఈ సామాను దేముందులే బాబు. ఈవిడ మీ అమ్మగారు అనుకుంటా. నమస్కారం అమ్మగారు. అది ఒట్టి బొమ్మ మాత్రమే అంకుల్. అయ్యో కాపాడు పినాకి. పైన ఈ సాలెపురుగు, ఇంకా కింద ఎముకల ఆకలితో జురావర్. ఏదైనా చేయి పినాకి. బాబు హ్యాపీ, ఎలాగూ పైన వేలాడుతున్నావు కాబట్టి ఆ బూజు కొంచెం శుభ్రం చేసేయి. జురావర్ని ఏదో విధంగా వెళ్ళగొట్టి తీరాలి. ఐడియా. హ్యాపీ, ఒకసారి నీ చెయ్యివ్వు. ఇదిగో. కమాన్ జురావర్, జురావర్ కమాన్, కమాన్ జురావర్. ఇదిగో తీసుకో, వెళ్ళు. రండి టామీ అంకుల్, మీకు నా రూమ్ మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్ అంకుల్, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ పినాకి, నువ్వు ఆ డాగి నుంచి నన్ను రక్షించావు. చాలా మంచిది పినాకి, శభాష్. ఈ చేరి ఎప్పటి నుండి భూతం అయిపోయింది. అయ్యో, ఈ డాగి తిరిగి వచ్చేసింది. ఒకవేళ ఇది నన్ను నాకిందంటే నేను మళ్ళీ అస్థిపంజరం అయిపోతాను. ఇప్పుడు నేను నా కొత్త డ్రెస్ వేసుకుంటాను. నా కొత్త డ్రెస్ ఎక్కడుంది? అయ్యో, ఒక భూతాన్ని భయపెట్టేసింది. ఇది కుక్క లేక సైతానా? ఇక నా కొత్త డ్రెస్ ఇల్లు తుడడానికి కూడా పనికిరాదు. ఆహాహా, భూతం అవడం వల్ల ఒక్క లాభం అయితే ఉంది. ఎంత తిన్నా అంతే ఆదా అవుతుంది. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేస్తాను. రక్షించండి, ఫ్రిడ్జ్ కి పళ్ళు పుట్టుకొచ్చాయి, ఎవరైనా తినేస్తున్నాయి. అయ్య బాబాయ్, ఈ డాగి మళ్ళీ వచ్చేసిందా? అన్నీ తినేసిందా? ఓ నో, అయ్యో ఎవరైనా కాపాడండి.
ఆ డాగీ అయితే చెమటలు పట్టించేసింది. ఇక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను, ఏ బాధ లేకుండా. అయ్యో, డాగీ భూతం ఇదా లేక నేను అబ్బాయి పెట్టి చంపుతుంది. అమ్మయ్య, ఇంక నేను హోంవర్క్ చేసుకుంటాను. అయ్యో, నా హోంవర్క్ నిజంగానే కుక్క తినేసింది. ధీరు సార్ చెప్పానంటే అస్సలు నమ్మరు కూడా ఆయన. షంటు ఇదే వంక ఎన్నోసార్లు యూజ్ చేశాడు. ఈ డాగి టార్చర్ పెట్టేస్తుంది. అయ్యో అంకుల్, మీరేంటి మళ్ళీ వచ్చారు? జాగ్రత్తగా ఉండు నాయనా. నేను ఇక్కడికి ఎలాగో వచ్చాను కాబట్టి కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళతాను. జురావర్కి ఇల్లు నచ్చింది. పినాకి, వీళ్ళిద్దరైతే శత్రువుల్లాగా మన ఇంటిని కబ్జా చేశారు మీసం మెలేసి. అయినా వాళ్ళు ఇంకా మనల్ని సరైన పద్ధతిలో చూడలేదు కదా అంకుల్. రాత్రవనండి, అప్పుడు మీరు వాళ్ళకి మీ అసలైన రూపాలు చూపించండి, భయపెట్టండి, అప్పుడు వెళ్ళగొట్టండి. ఓకే, ఈ రోజు సాయంత్రం అవ్వగానే వాళ్ళ పని పడతాము. ఇదిగోండి అంకుల్, మీరు ఇక్కడున్నారా? అవును బాబు, నేను మీ ఇల్లు చూస్తున్నాను, కానీ ఈ లైట్కి ఏమైంది? సాయంత్రం అయిపోయింది కదా అంకుల్. ఈ ఇంట్లో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అందరూ అంటుంటారు ఇక్కడ భూతాలు ఉంటాయంట. అయ్యో, ఏంటి బాబు, భూతాలు గీతాలు టౌన్ లో ఉంటాయా ఏంటి? చూడండి అంకుల్, ఆ చైర్ దానంతటదే ఎలా తిరుగుతుందో. తప్పకుండా దీని కింద జురావర్ ఆడుతూ ఉంటాడు బాబు. అంకుల్, నేను చెప్పేది నిజం. పదండి, నేను మీకు ఇంకా నిజమైన భూతాన్ని కూడా చూపిస్తాను. జాగ్రత్త. చూడండి అంకుల్, స్కెలిటన్ అస్థిపంజరం భూతం ఇది. అయ్యో బాబు, ఇదేం భూతం కాదు. భూతాలు తెల్ల రంగులో ఉంటాయి, అంటే దుప్పటి కప్పుకున్నట్లుగా. పెద్ద పెద్ద కూర పళ్ళు, పొడవైన చేతులతో. ఇలాగే ఉంటుందా చెప్పండి? అవును బాబు, పల్లెటూరులో భూతాలు ఇలాగే ఉంటాయి. భలేగా కాఫీ చేస్తున్నావు బాబు, మా ఊరు గుర్తుకొస్తుంది. అంకుల్, అక్కడ చూడండి, ఎగురుతున్న భూతం. భూతం కాదిది, గాలికి దుప్పటి ఎగురుతూ ఉంటుంది. కిటికీలు కూడా తెరిచి ఉన్నట్లున్నాయి. ఓ, ఇతన్ని గాల్లో ఎగిరేసేయాలనుంది. సరే, వెళ్ళి టీవీ చూద్దాం పదా. మా టీవీ పాడైపోయింది అంకుల్, మనం దాన్ని చూడలేం. అయ్యో బాబు, నాకు టీవీ చూడడంతో సంబంధం లేదు. ఆన్ అయినా అవ్వకపోయినా తేడా ఏముంది? చూడండి అంకుల్, టీవీలో కూడా భూతమే. టీవీలో భూతం సినిమా వస్తుందా? అయ్యో చూడండి అంకుల్, టీవీలోంచి భూతం బయటకు వచ్చేసింది. బాగుంది బాబు, నీ టీవీలో 3D అనుకుంటా. దీనిలో నుండి మనుషులు బయటికి వచ్చేస్తున్నారు బాబు. ఇక నేను రోజు ఇక్కడే టీవీ చూస్తాను. ఇప్పుడు నా వంతు. దీనిని కొంచెం డస్ట్బిన్ లో పారేయమ్మా. నా చేతుల్లో డస్ట్బిన్ చేసేసారా? ఇవన్నీ నేనే భయపడతాను. ఇప్పుడు చూడండి. అయ్యో అటు చూడండి, దయ్యం ఆంటీ. అయ్యో, ఈవిడ పని మనిషి. నువ్వు ఇంటి పనంతా చేయడానికి ఎంత తీసుకుంటావమ్మా? డాగీకి తిండి సరిపోవడం లేదనుకుంటా, అందుకే ఎముకలు గోళ్ళు కనిపిస్తున్నాయి. చూసారా అంకుల్, పెయింటింగ్ కదులుతుంది. ఆ పెయింటింగ్ చూసారా, బయటకు వచ్చేసింది. ఇది ఒక పెయింటింగా? పెయింటింగ్ అంటే ఊళ్ళో ఉంటుంది, అచ్చం ప్రాణాలతో ఉన్నట్టు. కానీ ఈ పెయింటింగ్ బాగా ఉంది, కెతకెదలు పెడుతుంది. బాబో, ఎంత భయంకరమైన భూతమో. నేను నా మొహాన్ని చూసుకొని భయపడ్డాను. ఇక ఏమీ చేయలేము. నేను వెళ్తున్నాను, ఉత్తరాలు రాస్తూ ఉంటాను. నా ఎముకలన్నీ వెతుక్కొని నేను కూడా వెళ్ళిపోతాను. గప్పు, చురావారు ఎక్కడ దాచేసిందో తెలియడం లేదే. నేను కూడా నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. మనందరం ఓటమి పాలయ్యాము. ఇక మన ఆయుధాలు పడేయాల్సి ఉంటుంది, మీసం మెలేయకుండా. అయ్యో, మన ఫ్యామిలీ పేరేంటి? సూరి కదా. కానీ ఇంకా రాత్రి అవ్వలేదు కదా. ఇప్పటి వరకు మనం టామీ అంకుల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాం. ఇప్పుడు ఆయన్ని వెల్కమ్ చెప్దాం మన ఇంట్లోకి. ఐడియా అయితే బాగుంది. మనందరికి ఒకరంటే ఒకరికి బోర్ కొట్టేసింది. టామీ అంకుల్,
మిమ్మల్ని హ్యాపీ తన అద్భుతమైన అందమైన ఉర్రూతలగించే పాటతో వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాడు. వింటారా? తప్పకుండా బాబు, మేము సిద్ధంగా ఉన్నాం. వినిపించు. Don't worry, happy drop your socks, happy rocks. కలల్ అంకుల్, ఇప్పుడు మీరు టామీ అంకుల్ కి మీ వార్ కథలని వినిపించండి, డెమో ఇస్తూ. అయితే టామీ గారు, ఒకసారి యుద్ధంలో ఏం జరిగిందంటే అప్పుడు నేను శత్రువుని ఇలా పట్టుకున్నాను, ఇలా గిరగిరా తిప్పాను, తర్వాత ఎగరేశాను, తర్వాత కుదేశాను. అప్పుడు ఇలానే పారిపోవాలనుకున్నాడు. ఇలాగే వెనక నుండి పట్టుకొని ఇలా చేతులు విరిచేశాను. టామీ అంకుల్, ఇప్పుడు మీరు చూసారంటే చూస్తూనే ఉండిపోతారు. గప్పు కొత్త ఇన్వెన్షన్ ఇది. జాగ్రత్త బాబు, ఇప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, ఇది ఆటోమేటిక్ పిల్లి. ఇది ఎలుకను ఎక్కడ చూసినా కూడా వెంటనే దాన్ని పీక పట్టేసుకుంటుంది. ఎలుక డిటెక్టింగ్, అటాకింగ్ ఎలుక. అయ్యో బాబు, దానితో చెప్పు అది డాగి, ఎలుక కాదని. ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడుతున్నాం సూర్య ఆంటీ చేసిన ప్రత్యేకమైన రుచికరమైన వంటకాలు. జాగ్రత్తగా చూడండి మా ప్రత్యేకమైన అతిథి గారు. తినండి టామీ గారు, మీకోసమే తయారు చేశాను స్పెషల్ గా. చాక్లెట్ పప్పు, గుమ్మడికాయ కాకరకాయ బిర్యానీ, వెల్లుల్లి కేక్, చేపుతో చేసిన స్వీట్, ఇక జురావర్ కోసం మానపకాయ ఎముక. బాగుంది కదా? ఇంకా తినండి. అయ్యో, మీరు సిగ్గుపడుతున్నారు. మీల్లే అనుకోండి, సరిగ్గా తినండి. జాగ్రత్త బాబు, నేను వెళ్తున్నాను, చాలా ఆలస్యం అయిపోయింది. అయ్యో అంకుల్, ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10 పాటలు ఇంకా ఉన్నాయి. అంతేకాదు, వరల్డ్ వార్ 2 యొక్క 3వ యుద్ధం కథలు ఇంకా చెప్పనే లేదు. వద్దు, వెళ్ళనివ్వండి. అయ్యో, ఆగండి. ఈ చేపు కేక్ ప్యాక్ చేస్తాను, దారిలో తినడానికి. వద్దు. నా ఇన్వెన్షన్స్ ఇంకా 4 రెడీగా ఉన్నాయి. అయ్యో, ఇక్కడి నుంచి పారిపోవాలి. అందరూ విచిత్రంగా ఉన్నారు. మా ఇంట్లో కబ్జా చేయడం సాధ్యం కాదు, అసంభవం కూడా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.